హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కోటిలింగం, మంగ అనే భార్యాభర్తలు ఉండేవారు. మంగకి మతిమరుపు. ఏదైనా పని చేస్తూ ఉండగా ఇంకో పనికి వెళితే చేసే పనిని మర్చిపోతుంది. కోటిలింగానికి సహనం తక్కువ. ఏ పనైనా సరైన సమయంలో అయిపోవాలనుకుంటాడు. ఒకవేళ ఆలస్యమైతే కోపం వచ్చేసేది. కోపంలో తిట్టేవాడు, అలాగే చెయ్యి కూడా ఎత్తేవాడు. కానీ మతిమరుపు మంగ మాత్రం భర్త చేతిలో ఎప్పుడూ దెబ్బలు తినలేదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూనే ఉండేది. ఏమే మంగా, ఈరోజు భోజనం తీసుకుని పొలం వెళ్ళిపోతానన్నా గదా, వంట చేయటం అయిపోయిందా లేదా అని అడిగాడు అప్పుడే వచ్చిన భర్త. అయిపోయిందండి అంది మంగ. అయితే డబ్బాలో పెట్టిచ్చేసేయ్, నేను తీసుకుని వెళ్ళాలి, పొలంలో బోళ్ళంత పనుంది అన్నాడు కోటిలింగం. ఇదిగోండి డబ్బాలో పెట్టేస్తాను, ఒక అరిటాకు కోసుకొచ్చి అప్పుడు పెడతానుండండి అని అరిటాకు కోసం పెరట్లోకి వెళ్ళింది మంగ. అయితే అప్పుడే పక్కింటి కమల కనిపించింది. కమలొదినా, పనైపోయిందా, ఏం వంట చేశావు అంటూ కబుర్లలో పడిపోయింది మంగ. అలా అర్ధగంట అయిపోయింది. ఒసేయ్ మంగ, ఎక్కడ చచ్చావే? నేను పొలం వెళ్ళాలి, ఆలస్యమవుతుందంటే అర్ధగంట అయినా అరిటాకు తీసుకుని రాలేదు, ఏం చేస్తున్నావే అక్కడ, మతిమరుపు మొకందాన అంటూ లోపల నుంచి భర్త అరుపు వినిపించింది. అప్పటికి గాని జ్ఞాపకం రాలేదు మంగకి. అమ్మో, మీ అన్నయ్యకి అన్నం డబ్బాలో పెట్టివ్వాలి, అరిటాకు కోసం వచ్చి నీతో కబుర్లు చెప్తూ నిలబడిపోయాను. ఇప్పుడు మీ అన్నయ్య చేతిలో ఇక నాకు చావు దెబ్బలే. అవి తప్పిపోవాలంటే నువ్వు గోంగూర పచ్చడి చేశానన్నావుగా, ఆ పచ్చడి మీ అన్నయ్యకి బాగా ఇష్టం, కాస్త అది గిన్నెలో పెట్టించవా, ఆయన చేతిలో దెబ్బల నుంచి తప్పించుకోవాలి అని కంగారుగా గోంగూర పచ్చడిని అడిగింది మంగ. తెస్తున్నానుండోదినా అనుకుంటూ లోపలికి వెళ్ళి గోంగూర పచ్చడి గిన్నెలో పెట్టి తీసుకువచ్చింది కమల. దానిని తీసుకుని హడావుడిగా లోపలికొచ్చి, ఏంటండి అలా అరుస్తారేంటి, మీకోసమే అక్కడి నుంచుంది, ఇదిగోండి మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి తీసుకొస్తున్నాను, దీనికోసమే ఎంత ఆలస్యం అయ్యింది. పెరట్లోకి వెళ్ళేసరికి కమల గోంగూర పచ్చడి చేస్తూ కనిపించింది. సరే గదా అని మాట్లాడుతుంటే, వదిన ఇంకాసేపు ఆగు, ఈ పచ్చడి తయారు చేయటం అయిపోతుంది, అన్నయ్యకి బాగా ఇష్టంగా పెట్టిస్తానంటే ఏదో అలా నిలబడ్డాను, కాస్త పచ్చడి చేసేవడం ఆలస్యమైంది, మీకొద్దా ఈ గోంగూర పచ్చడి, తిరిగి తీసుకువెళ్ళి వదినకిచ్చేసిరానా అంటూ దబాయించసాగింది మంగ. గుమగుమ అంటూ గోంగూర పచ్చడి వాసన వచ్చేసరికి కోపమంతా ఎగిరిపోయింది కోటిలింగానికి. సరిలే గాని త్వరగా ఆ గోంగూర పచ్చడి కూడా పెట్టి ఆ డబ్బా ఇచ్చేసే, తీసుకుని వెళతాను, నాకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు కోటిలింగం. అమ్మయ్య, ఎలాగోలా ఈ రోజుకి దెబ్బలు తప్పించేసుకున్నాను అని మనసులో అనుకుంటూ, ఇదిగోండి తీసుకొచ్చేస్తున్నాను ఉండండి అని లోపలికి వెళ్ళి అన్నం డబ్బాలో పెట్టి తీసుకుని వచ్చి భర్తకు ఇచ్చింది మంగ. అది తీసుకుని పొలం బయలుదేరాడు కోటిలింగం. అలా ఇంకొక రోజు, మంగ, ఈరోజేగా ధాన్యం నూర్చేది, నేను పొలంలోనే ఉండాలి, పొలంలో పనులయ్యి ఇంటికొచ్చేసరికి సాయంత్రం అవ్వచ్చు, భోజనానికి వచ్చే సమయం కూడా ఉండదు, అందుకే నా కోసం మధ్యాహ్నం భోజనం తీసుకుని పొలం వచ్చేసేయి, మర్చిపోకు అన్నాడు కోటిలింగం. అలాగేనండి, తీసుకువస్తానులే, మీరు వెళ్ళండి అంది మంగ ఎంతో ధీమాగా. సరే అయితే మర్చిపోకుండా సమయానికే భోజనం తీసుకునిరా అనుకుంటూ పొలానికి వెళ్ళిపోయాడు కోటిలింగం. అమ్మో, ఈరోజు పొలం వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకోవాలి అని భర్త వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసి ఇక వంట చేయటం మొదలుపెట్టింది. బియ్యం నానబెట్టి కూరగాయలు కోసుకుని కూర తాలింపు పెట్టేటప్పుడు కరివేపాకు గుర్తుకు వచ్చి పెరట్లోకి వెళ్ళింది. ఇంకేముంది, పక్కింటి కమల కనిపించింది. వదినా, నీకు ఈ విషయం తెలుసా, పద్మ వాళ్ళ కోడలు కాపురానికొచ్చిందంట అంటూ ఊళ్ళో సంగతులు చెప్పింది కమల. అవునా, ఇంతకీ సారి ఏం తీసుకొచ్చిందేంటి అని అడిగింది మంగ. ఏం తీసుకొచ్చిందేంటి, ఇదుంది ఇది లేదనకుండా అన్నీ తీసుకుని వచ్చిందంట అని చెప్పింది కమల.
తీసుకురాకేం చేస్తుందిలే. ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురంట. ఆస్తేమో బోళ్ళంతుంది. ఇక కూతుర్ని అత్తగారింటికి మామూలుగా పంపిస్తారా? అయినా పద్మ అదృష్టవంతురాలు. కొడుకుకి మంచి గొప్ప సంబంధమే తెచ్చింది అంది మంగ. అవునవును అని ఊళ్ళో వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ 1 గంట సమయం అయ్యే పోయింది. సరే వదినా, మా ఆయన భోజనానికి వచ్చినట్టున్నాడు. ఇక నేను వెళతాలే. అయినా అన్నయ్య ఇంకా భోజనానికి రాలేదా అంది కమల. అప్పటికి గాని గుర్తుకు రాలేదు మంగకి ఇంకా వంటే చెయ్యలేదని. అయ్య బాబోయ్, నేనింక వంటే చెయ్యలేదు అని అనుకుంటూ ఒక్క పరుగున లోపలికి వచ్చి, అమ్మో ఇప్పుడు వంట చేస్తూ కూర్చుంటే ఆయన భోజనానికి ఇంటికి రానే వచ్చేస్తారు. అప్పుడు అసలు విషయం తెలిసిపోతుంది. దాంతో ఇక ఆయన చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. అలా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని గబగబా ఆలోచించి ఉన్న పళంగా ముందు వీటిని తీసుకుని పొలం బయలుదేరాలి అని అనుకుని ఆ కడిగిన బియ్యాన్ని, కోసిన కూరగాయలను డబ్బాలోకి సర్ది వాటితో పాటు ఇంట్లో ఉన్న అరటి పండ్లు, జామకాయలు, చేసిన మజ్జిగ తీసుకుని పొలం బయలుదేరింది. తీరా పొలం చేరుకునేసరికి ఆకలితో నకనకలాడుతూ కోపంగా కర్ర తీసుకుని ఎదురు వచ్చాడు కోటిలింగం. అమ్మో, ఈయన కోపం చూస్తుంటే ఈరోజు ఈయన చేతిలో చావు దెబ్బలు తినకుండా తప్పేలాగా లేదు. దేవుడా నన్ను రక్షించు అని అనుకుంటూ ముందుకు వచ్చింది మంగ. ఒసే మతిమరుపు మంగ, నా భర్త పొలంలో ఉన్నాడు, వాడికి సమయానికి భోజనం తీసుకువెళ్ళాలి అన్న సంగతే మర్చిపోయి కబుర్లలో మునిగిపోయావు కదూ అని కోపంగా కర్ర ఎత్తబోయాడు కోటిలింగం. అయ్యో అయ్యో, నేనేం మర్చిపోలేదండి. సమయానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. తీరా పొలాల్లోకి వచ్చిన తర్వాత ఎండ బాగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయానండి. అక్కడ ఎవరు నన్ను చూడలేదు. చాలాసేపటి తర్వాత ఎవరో ఇటు పొలం వెళుతూ నన్ను చూసి నీళ్లు ముఖాన కొట్టి లేపారు. ఇదిగో లేచి వచ్చేసరికి ఈ సమయం అయిపోయింది. నా తప్పేమీ లేదు అంటూ వెనుకకు పారిపోయింది మంగ. మర్చిపోయాను, నా మతిమరుపు వల్లే ఇంతసేపు చేశానని చెప్పకుండా అబద్ధాలాడతావేమి అని కోపంగా అరిచాడు కోటిలింగం. అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకేముంది? అయినా నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే దెబ్బలేమైనా తగిలాయా అని అడగకుండా అబద్ధాలు ఆడుతున్నావా అంటావా? నేను చెప్పేదంతా నిజమే. ఓ సూర్యదేవా, నీ ఎండ వల్లనే నేను కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తుంటే నా భర్త నమ్మడం లేదు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాడు. ఇదిగో నేను నీ భక్తురాల్ని. నా భక్తే నిజమైతే గనుక, అలాగే నేను చెప్పేదే నిజమైతే గనుక నేను వండిన అన్నం బియ్యం అయిపోవాలి. నేను వండిన కూర కూరగాయ ముక్కలైపోవాలి. అప్పుడే నా భర్త నేను చెప్పేదంతా నిజమని నమ్ముతాడు అని ఆ సూర్యదేవునికి దండం పెట్టుకుని, ఇదిగో చూడండి అంటూ తను తీసుకువచ్చిన సంచిని భర్తకు ఇచ్చింది మంగ. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఆ సంచిని తీసుకుని తెరిచి చూస్తే బియ్యం, కూరగాయ ముక్కలు కనిపించాయి. చూశారుగా, నేను చెప్పిందంతా నిజమే. ఆ సూర్య భగవానులు వారే నా నిజాయితీని నిరూపించడం కోసం ఇలా చేశారు. అయ్యా, నీకు శతకోటి ధన్యవాదాలయ్యా అని సూర్యుడికి దండం పెట్టుకుని, అయినా మీరు నా మాటలు ఎప్పుడు నమ్మారు గనక ఇప్పుడు తినండి ఆ బియ్యాన్ని, పచ్చి కూరగాయల్ని. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ముక్కులు చీదుకుంటూ ఏడుస్తూ ఇంటికి బయలుదేరింది మంగ. ఇదేంటి, ఇక్కడ జరిగేదంతా నిజమేనా? నేను అనవసరంగా మంగను అనుమానించానా? ఏమో సూర్యదేవా, నాకేమీ అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ మంగ మీద కోపం కూడా ఎగిరిపోయింది. ఇంతకీ వీటినెలా తినాలి అని సంచి లోపలికి చూసేసరికి అరటి పండ్లు, జామకాయలు, మజ్జిగ కనిపించాయి. అమ్మయ్య, బ్రతికించావు సూర్యదేవ అని అనుకుంటూ వాటిని తిని కడుపు నింపుకున్నాడు కోటిలింగం. సూర్యదేవ, ఈరోజు మీ వల్లనే నా భర్త చేతిలో చావు దెబ్బలు తినకుండా తప్పించుకోగలిగాను. నిజంగా మీకు శతకోటి ధన్యవాదాలు అని సూర్యుడికి ధన్యవాదాలు తెలుపుకుని ఇంటికి వెళ్ళిపోయింది మంగ. అలా ప్రతిసారి తన మతిమరుపుతో భర్తకు కోపం తెప్పించి వెంటనే తన తెలివితేటలతో ఆ కోపం నుంచి తప్పించుకునేది మంగ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.